ఊసర వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిది. అదృష్టాన్ని నమ్ముకుంటే అప్పుడప్పుడు విజయం పలకరిస్తుందేమో, కానీ ఎల్లప్పుడూ ఓటమే వెక్కిరిస్తుంది. అదే నీ కష్టాన్ని నువ్వు నమ్ముకుంటే ముందు నువ్వు ఓడిపోవచ్చేమో, కానీ తర్వాత నీ విజయం నీ ఇంటి పేరు కావచ్చు కదా. తన లోపల ముత్యాలు రత్నాలున్నాయని సముద్రం ఎవరికీ చెప్పదు. సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే ఒడ్డుకి చేరుతాయి. అలాగే మనం మంచోళ్ళమో గొప్పోళ్ళమో అని ఎవరికీ నిరూపించాల్సిన అవసరం లేదు. సమయం సందర్భాన్ని బట్టి అదే బయటపడుతుంది. ఎంత అరగదీసినా గంధపు చెక్క దాని పరిమళాన్ని కోల్పోదు. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకు. గంధపు చెక్క వలె నీ ఆత్మవిశ్వాసం పరిమళిస్తుంటే నీ శత్రువులు కూడా నీకు మిత్రులవుతారు. ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపు అవుతుందో, ఎవరి దగ్గర మన బాధలు పంచుకుంటే మనసుకు ఊరట కలుగుతుందో, ఎవరితో ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుందో అది మరెవరో కాదు, మన మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళే, మన మనసు తెలిసిన వాళ్ళే. వాళ్ళతో ఉంటే ఎంత కష్టమైనా ఇష్టంగా భరించగలం.